నమస్తే, వెల్కమ్ టు NH టీవీ. చైనాలో కేవలం ఒక 2 సంవత్సరాల వయసు గల ఒక స్టార్టప్ కంపెనీ, కేవలం 200 మందితో మొదలైనటువంటి కంపెనీ అమెరికాను ఆల్మోస్ట్ షేక్ చేసినంత పనైంది. కేవలం ఒక్క రోజులో సుమారుగా 85 లక్షల కోట్ల నష్టం వచ్చిందని చెప్పి మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది అతిశయోక్త లేకపోతే నిజంగానే అంత నష్టం జరిగిందా? స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అమెరికాకు వేకప్ కాల్ అని మాట్లాడారంటే, ఈ డీప్ సీక్ అనేటువంటి ఒక స్టార్టప్ కంపెనీ, చైనాకు చెందినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ, ఈ స్టార్టప్ కంపెనీ అమెరికాని ఇప్పుడు భయపెడుతోంది, వణికిస్తోంది. అసలు ఏంటి స్టార్టప్ కంపెనీ, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ కంపెనీని చూసి అమెరికా ఎందుకు అంత భయపడుతోంది? ఈ విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ రమేష్ బాబు గారు, కనిగంటి రమేష్ బాబు గారు అందుబాటులో ఉన్నారు. రమేష్ బాబు గారు నమస్తే. రాజు నమస్తే. ఏంటి అసలు ఇది అమెరికా మమ్మల్ని తలదన్నేవాడు లేడు కొన్ని విషయాల్లో చెప్పి చాలా గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. ఎక్కడికి టెక్నాలజీ విషయంలో కానీ కొన్ని ఇప్పుడు ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అలాంటి అమెరికాని షేక్ చేసేసినటువంటి పరిస్థితి ఒక 2 years old 1 year old కంపెనీ ఎలా సాధ్యపడింది, ఏం జరిగింది? ముఖ్యంగా నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి నా నమస్తే. మిత్రులు రాజుగారు చాలా ఆప్యాయంగా వాళ్ళ పిలిచి, సార్ ఈ ప్రోగ్రామ్ మనం అర్జెంటుగా చేయాలండి, మన తెలుగు వాళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి ఈ డీప్ సీక్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉందో, ఈ డీప్ సీక్ అనే కంపెనీ వయసు 2 సంవత్సరాలు. రాజు సార్ చెప్పినట్టుగా లియాంగ్ వెన్ఫెంగ్ అనే ఆయన హాంగ్జూ రీజియన్, చైనాలో హాంగ్జూ అనే ఒక రీజియన్లో 2023లో పెట్టారు. ఇవాళ జనవరి 29, 2025 సంవత్సరం. అవును, అంటే పెట్టిన 2 సంవత్సరాల్లో అది ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, కృత్రిమ మేధా రంగంలో ఒక ప్రకంపనలు సృష్టించింది. ఏంటి అన్నప్పుడు అసలు ఏంటిది డీప్ సీక్ అంటే ఏంటి? నెంబర్ 1, డీప్ సీక్ R1 మోడల్ అంటే ఏంటి? నెంబర్ 2. నెంబర్ 3, ఓపెన్ ఏఐ మోడల్ అందరం విన్నాం, శామ్ ఆల్ట్మన్ అమెరికాలో. ఓపెన్ ఏఐ మోడల్కి ఈ డీప్ సీక్కి ఉన్న తేడా ఏంటి? పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ చిప్స్ యొక్క పవర్తో మేము దీన్ని తయారు చేసాము. ఒక $5.5 million, నాట్ బిలియన్, $5.5 million మేము తయారు చేసాము. అది మీరు $1 billion పైగా తయారు చేస్తున్న అమెరికాలో ఉన్న ఓపెన్ ఏఐ మోడల్స్ కానీ, చాట్ జీపీటీ కానీ, మెటా కానీ, లేకపోతే వేరే కంపెనీలు ఇంకా ఎన్విడియా కానీ, వీళ్ళందరికీ మేము ఒక జోల్ట్ అంటే ఒక కుదిపాం వాళ్ళని. షాక్ గురయ్యారు ఈ చైనీస్ డీప్ సీక్ R1 మోడల్ ద్వారా. డీప్ సీక్ R1 అనేది ఒక చాట్ బాట్ లాంటిది అనమాట. చాట్ బాట్ సెర్చ్ ఇంజిన్ అనుకోవచ్చా? మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే చక్కని సమాధానం చెప్పి ఒక చాట్ బాట్. మనం ఇప్పుడు ఉదాహరణ చాట్ జీపీటీ ఏమో ఫుల్ ఫామ్ లో చాట్ జీపీటీతో పాటుగా, చాట్ జీపీటీ ఏంటి, ఓపెన్ ఏఐ శామ్ ఆల్ట్మన్ క్రియేట్ చేసింది. మీరు ఏదేమన్నా 2021 లోపల ఫస్ట్ వర్షన్ ఏంటి, చాట్ జీపీటీ ఫ్రీ మోడల్, ఓపెన్ సోర్స్ లో, అంటే ఎవరైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు what is the meaning of constitution example of India, if you type, chat gpt will give you the answer. chat gpt ఎంతవరకు ప్రీ ట్రైన్డ్ మోడల్, అది ఎంతవరకు ఆన్సర్ ఇచ్చేదంటే 2021 వరకు ఏవైతే డేటా ఉందో ఆ డేటాను ఉపయోగించుకొని చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చేది ఓపెన్ సోర్స్లో. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన R1 మోడల్కి ఆ రిస్ట్రిక్షన్ కూడా లేకుండా టన్స్ ఆఫ్ డేటాని ఇమ్మీడియట్గా సేమ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎగ్జాంపుల్ అనే ఒక ప్రశ్నకి, అంటే భారత రాజ్యాంగము గురించి చెప్పండి అని మీద చాట్ జీపీటీలో టైప్ చేసాం అనుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన డీప్ సీక్ R1 మోడల్ ఏం చేస్తుందంటే, అతి ఎక్కువ స్పీడ్, అతి తక్కువ ఖర్చు, అతి విభిన్నమైన విశ్లేషణ, అనాలిసిస్ తో ఇమీడియట్గా ఆన్సర్ ఇచ్చేసే స్థాయికి వెళ్ళింది. యాపిల్ ఐఫోన్ స్టోర్ ఉంటుంది కదా సార్, యాపిల్ ఐఫోన్ స్టోర్, ఆ స్టోర్లో నుంచి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని వాడచ్చు ఫ్రీగా అని ఓపెన్ సోర్స్ నుంచి చెప్పింది. ఒక $5.5 million ఖర్చు పెట్టి, $1 billion ఖర్చు పెట్టి తయారు చేస్తున్న చాట్ జీపీటీ లాంటి వాటికే ఇది డీప్ సీక్ R1 మోడల్ ఒక పోటీ అయింది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మన ప్రేక్షకులు అంటే, గ్లోబల్ ఏఐ రేస్ అంటారు. ప్రపంచంలో కృత్రిమ మేధని
ఎవరైతే త్వరగా తమ ఆధీనంలో తీసుకొని దాని ద్వారా ఆ దేశ ప్రయోజనాలకి, ఆ దేశ ఆర్థిక, రాజకీయ, సాంఘిక, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రయోజనాలని ఈ కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెంపొందించే ఈ పోటీలో, ఈ ప్రపంచంలో అమెరికా ఒకవైపు అయితే చైనా ఇంకొక వైపు ఉంది. ఈ రెండింటికి మధ్య జరిగే ఒక ప్రచ్ఛన్న యుద్ధము, కోల్డ్ వార్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ప్రచ్ఛన్న యుద్ధము. ఇప్పుడు దీన్ని ఒక స్పుత్నిక్ మూమెంట్ అంటే ఏంటంటే, కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత అంతరిక్షంలో తమ ఆధిపత్యం కోసము అమెరికా, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా, సోవియట్ దేశము, అప్పుడు సోవియట్ రష్యా దేశము, ఈ రెండు అంతరిక్షంలో ఎవరు తన మగవాడు మనగాడు అని ప్రూవ్ చేసుకోవడానికి అంతరిక్షంలో ఆర్మ్స్ రేస్ స్టార్ట్ చేసింది. అలాంటి స్పుత్నిక్ మూమెంట్ అంటారు ఇప్పుడు బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు. ఇది ఒక ప్రైవేట్ ఆంటర్ప్రెన్యూరల్ కంపెనీ, 2 years ఓల్డ్, డీప్ సీక్ ఆర్ఐ. దీనికి వ్యవస్థాపకుడు లేదా దీనికి ఓనర్ అని చెప్పాలి, దీన్ని స్థాపించిన వాడు లియాంగ్ వెన్ఫెంగ్. ఈయన హాంగ్జూ అనే చైనా రీజియన్లో స్థాపించాడు. ఇది డీప్ సీక్ R1 మోడల్. అది ప్రస్థానం. ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇలాంటి షాక్ ఇచ్చింది కాబట్టి ఈ పోటీ ఎలా ఉంటుంది, మళ్ళీ దీన్ని తట్టుకోవడానికి ఈ ChatGPT కానీ అమెరికన్ కంపెనీస్ కానీ దీనికి ఏమైనా వ్యూహం, ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటుందా? వెరీ గుడ్, మంచి ప్రశ్న రాజు గారు. నేషనలిస్ట్ హబ్ మన ప్రేక్షకులకు తెలియటానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పోటీ పడుతున్న దేశాలు, మొదటి 10 దేశాలు ఏంటి అని మన ప్రేక్షకులకు చెప్తాం సార్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియా, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, ఇట్లా ఒక 10 దేశాల పేర్లు చెప్పాను. నేను చాలా డిసప్పాయింట్ అయినా యాక్చువల్గా. ఇండియా పేరు మా భారత్ పేరు ఆ రేసులో మనం ఎక్కడున్నాం? మంచి ప్రశ్న. కొన్ని మనకి ఇబ్బందికరమైన అంటే అంశాలైనప్పటికీ నిజాన్ని మనము నిర్భయంగా ఎదుర్కోవాలి. దురదృష్టవశాత్తు ఆ మొదటి 10 దేశాల్లో భారతదేశం ఈ విషయంలో మిగతా విషయాల్లో మనం బాగున్నాం. ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలి అంటే ఎలా స్వీకరించాలి, దాని మీద పరిశోధనకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము, ప్రైవేట్ రంగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంది, ప్రభుత్వ రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎట్లా ఉంది, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈకోసిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అనే ఒక కొత్త సాంకేతికతని అందిపుచ్చుకొని ప్రపంచంలో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 దేశాలని కనుక మనము వీళ్ళతో కాదు సరసమానంగా ఉండాలి అంటే ఏ ఈకోసిస్టము, ఏ అడాప్షను, ఏ స్ట్రాటజీ మేకింగ్ అనే దాని మీద కృషి చేయాలి. రాజుగారు, మీ ద్వారా మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటి తెలుసా సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అనేది డేటాతో పనిచేస్తుంది. డేటా ఈజ్ ది ఫ్యూయల్. వితౌట్ డేటా దెర్ ఈజ్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డేటా మొత్తాన్ని అంటే మన దైనందిక కార్యక్రమాల్లో జరిగే ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం డేటాగా మరల్చుకుంటే ఆ డేటాని క్వాలిటేటివ్ డేటా, హై కంప్యూటింగ్ పవర్స్ ఉన్న సిస్టమ్స్ ఉంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గరిథం రాయాలి అంటే దానికి భాషకి వ్యాకరణం ఎట్లానో, ఏ భాష అయినా భాషకి వ్యాకరణం ఎట్లానో అంటే లాంగ్వేజ్కి గ్రామర్ ఎట్లానో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డేటా, అల్గరిథమిక్ డేటా, అల్గరిథమ్స్ ద్వారా ఏఐ సిస్టమ్స్ రన్ చేసి ప్రొడిక్టివ్గా, ప్రీఎంప్టివ్గా ముందరగానే ఒక విషయం గురించి అవగాహనని, పరిజ్ఞానాన్ని మనకి ఇవ్వడానికి ఏఐ పనిచేస్తుంది. ఇంతేకాకుండా ప్యాటర్న్స్ని గమనించి ఆ ప్యాటర్న్స్ని బట్టి కూడా హై కంప్యూటింగ్ పవర్తో ఉన్న కంప్యూటర్స్ ఉండాలి మనకి. ఒక డేటా ఉంటే సరిపోదు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సక్సెస్ అవ్వాలంటే డేటా, క్వాలిటేటివ్ డేటాతో పాటు కరెక్ట్గా అల్గరిథమ్స్, కోడింగ్ రాయగలగాలి. వాటన్నిటిని ప్రాసెస్ చేయడానికి హై కంప్యూటింగ్ చిప్ ఉన్న, కంప్యూటింగ్ పవర్ ఉన్న కంప్యూటర్ కావాలి. ఓకే, అయితే ఇవన్నీ లెక్కలో లైన్లో పెట్టుకుంటే అలా ఆ వ్యవస్థ ఉంటేనే రాజుగారు ఏఐలో సక్సెస్ అవుతాం. మీరు అడిగారు నన్ను ప్రశ్న, ఈ 10 దేశాల్లో భారతదేశం ఎందుకు లేదని. నా సమాధానం ఏంటంటే వీటితో పాటుగా, ఇప్పుడు నేను చెప్పిన కారణాలతో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏఐ మీద ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నది అంటే, మనకి నేషనల్ ఏఐ పాలసీ తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు విషయం తెలుసా రాజుగారు, మన ప్రేక్షకులకు కూడా చెప్తున్నాను,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఇంతవరకు భారతదేశంలో లేదు. యూరోపియన్ యూనియన్ రీసెంట్గా 2023లో 2024 మధ్య యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ని ప్రవేశపెట్టింది. అంటే ఒక పాలసీ ప్రవేశపెట్టంగానే ఆ పాలసీ ప్రభుత్వ విధి విధానాల్లో ఏమైనా తప్పు జరిగితే, ఎవరన్నా యాంటీ సోషల్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ తప్పుగా దాన్ని వాడితే వాళ్ళని శిక్షించడానికి, లేదా ఆ పర్టికులర్ పరిశ్రమని రెగ్యులేట్ చేయడానికి, ఆ ఇన్నోవేషన్ రెగ్యులేట్ చేయడానికి ఒక యాక్ట్ ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద లక్షల కోట్లు పెట్టుబడి పెట్టండి అంటున్నారు. ఓ పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎథికల్గా, మోరల్గా, లీగల్గా, హిస్టారికల్గా, పొలిటికల్గా, సోషల్గా ఇన్పుట్స్ ఏ పాలసీలో కనుక లేకపోతే, ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఏ చూసి ఈ విస్మరిస్తే, సాంఘిక, రాజకీయ, ఆర్థిక, నైతిక, చట్టపరమైన విషయాలను కనుక విస్మరించి ఓన్లీ టెక్నికల్ ఏ ప్రాఫిట్ మీద దృష్టి పెడితే ఎన్నో దుష్పరిణామాలు, ఎన్నో విపత్కర పరిస్థితులు మానవ జాతి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ద డార్క్ సైడ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్, డిజాస్ట్రస్. ఇట్ హ్యాస్ డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ టు హ్యుమానిటీ. ఓకే, ఇప్పుడు ఈ నష్టం జరిగిన తర్వాత ఒక్క రోజులో ఇంత స్టాక్ మార్కెట్ అంతా కుప్పకూలిపోయిన తర్వాత మళ్ళీ కొంత కోలుకుందని చెప్పారు. ఈ పరిణామాల మీద డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు, ఇది వేకప్ కాల్ అమెరికాకి, మనం మేలుకోవాలని చెప్పి. కానీ ఎలన్ మస్క్ ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే చైనాతో అతనికి కొంత అసోసియేషన్ ఉంది, చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది, సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. అతని మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే చైనాలో కూడా అతని కంపెనీ ఉన్నట్టున్నాయి కదా, టెస్లా కంపెనీ ఉన్నట్టుంది కదా, ఎలా చూసుకోవాలి? అంటే ఇప్పటికే కొంత ప్రచారం జరుగుతోంది, మస్క్ అండ్ ట్రంప్ మధ్య అంత సరిగ్గానే ఉందా? ఈజ్ ఆల్ వెల్ ఆర్ నాట్? సార్, ఈ డీప్ సీక్ R1 మోడల్ గురించి చర్చ గత 2 వారాల నుంచి మాత్రమే జరుగుతుంది, అంతకుముందు లేదు. మరి ముఖ్యంగా మన భారతదేశంలో గత 2 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. కరెక్ట్. ఇంకోటి చెప్పాలి అంటే, ప్రెసిడెంట్ ట్రంప్ గారు పదవి బాధ్యతలు స్వీకరించి వాళ్ళకి 9వ రోజే. ఈ 9 days ప్లస్ మీరు అడిగారు ఇలాన్ మస్క్, టెస్లా CEO అండ్ ఫౌండర్, ఆయన దీని మీద ఎందుకు పెదవి విప్పలేదు అంటే, అసలు ఆయనకి దీనికి సంబంధం లేదు ప్రస్తుతానికి. ఎందుకు చెప్తానండి, ఎన్విడియా అనే ఒక చిప్ మేకింగ్ కంపెనీ ఉంది. ఎన్విడియా చిప్ మేకర్ కంపెనీ వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే ఎన్విడియా కంపెనీ కన్నా తక్కువ ఖర్చుతో, మెటా అంటే ఫేస్బుక్ కన్నా తక్కువ ఖర్చుతో, మైక్రోసాఫ్ట్ కన్నా తక్కువ ఖర్చుతో, గూగుల్ కన్నా తక్కువ ఖర్చుతో ఈ డీప్ సీక్ R1 అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ని ప్రవేశపెట్టిన డీప్ సీక్ కంపెనీ, చైనీస్ ఎంటర్ప్రెన్యూర్ కంపెనీ, అతి తక్కువ ఖర్చుతో వీళ్ళు $5.5 million చేశారు. ఎవరు? చైనీస్ కంపెనీ డీప్ సీక్ R1. దానికి వీళ్ళు $1 billion వాడుతున్నారు. ఆ సమక్షంలో, ఆ సందర్భంలో, ఆ కాంటెక్స్ట్లో డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే, ఆ కాంటెక్స్ట్లో మనకి ఇది ఒక వేకప్ కాల్. అంటే మనం నిద్ర నుంచి మేలుకొని అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రమాణం కలిగిన, ఎక్కువ నైపుణ్యం కలిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సీక్ R1 మోడల్ని, చైనీస్ మోడల్ని మనం గమనించి ఈ రేస్లో, ద రేస్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా, ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఈ పోటీలో, ఈ కృత్రిమ మీదని కాంపిటీషన్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంపిటీషన్లో చైనాని మనం ఓడించి అమెరికా ముందరికి వెళ్ళాలి అంటే తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో, అదే స్పీడు, అదే అవుట్పుట్ ఇవ్వగలిగిన డీప్ సీక్ R1 మోడల్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరము, అఘాయిత్యము ఏర్పడింది అని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్యానం చేశారు. అయితే ఇప్పుడు మన హెడ్లైన్స్లో చూస్తున్నాం, ఇంత నష్టం జరిగింది, అంత నష్టం జరిగింది, మొత్తం $1 trillion నష్టం జరిగింది. మన కరెన్సీలో చూసుకుంటే 80 లక్షల కోట్లు, 85 లక్షల కోట్లు అంటున్నారు. ఫస్ట్ అసలు నిజంగా అంత నష్టం జరిగిందా, కేవలం ఎగ్జాజరేషన్ మాత్రమేనా? తర్వాత వెంటనే కోలుకున్నాయా, లేకపోతే కొంత టైం పడుతుందా ఈ కోలుకోవడానికి? ఒరాకిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ప్రముఖ కంపెనీ. మంచి ప్రశ్న వేశారు రాజు గారు. మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి ఈ విషయం తెలియాల్సిన అవసరం ఉంది. మీరన్న ప్రముఖ కంపెనీలు ఎన్విడియా, ఓపెన్ ఏఐ, శామ్ ఆల్ట్మన్ది, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంకా ప్రముఖ కంపెనీలు యాపిల్, ఇలా ఏ కంపెనీలు అయితే ఉన్నాయో, ఏఐ రేస్లో ఉన్న కంపెనీలన్నీ అమెరికా నుంచి. వాళ్ళు షాక్ గురైన మాట వాస్తవం. నెంబర్ 1 షాక్, ఒకటి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా అయ్యో ఎంబారసింగ్ ఫీల్ అయ్యారు. ఎంబారసింగ్ అంటే అంటే జనరల్గా చెప్పాలంటే వాళ్ళ తలపొగరు కాస్త తగ్గి అరే ఏంటి మనం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి, అంటే వాళ్ళ అమెరికన్ $1 billion ఖర్చు పెట్టి, హై కంప్యూటింగ్ పవర్స్ పెట్టి, పెద్ద పెద్ద చిప్పులు వాడి,
చిప్ మెమరీలు ఎక్కువ వాడి రాజుగారు మేము ఇలా చేస్తుంటే వీళ్ళు ఏదో వచ్చి ఆకతాయిగా అంటే వాళ్ళ ముందర వాళ్ళ దృష్టిలో ఆకతాయిగా ఏదో ఒక చైనీస్ రెండు సంవత్సరాలు ఏంటంట ఆ కంపెనీ పేరు డీప్ సీక్ R1 మోడల్ రిలీజ్ చేసి స్టాక్ మార్కెట్ లో విపరీతమైన సంచలనం సృష్టించి అంటే అమెరికన్ ఇన్వెస్టర్స్ని ఎవరైతే అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న ఏంజల్ ఇన్వెస్టర్స్ అనండి లేకపోతే వెంచర్ క్యాపిటలిస్టులు అనండి వీళ్ళందరికీ ఈ డీప్ సీక్ చైనీస్ ఎంటర్ప్రెన్యూరల్ కంపెనీ లియాంగ్ వెన్ఫాంగ్ని స్టార్ట్ చేసిన కంపెనీ ఒక షాక్ ఇచ్చింది. అరే ఇన్ని లక్షల కోట్లు అవసరం లేదు బ్రదర్, జస్ట్ $5.5 మిలియన్ మేము ఖర్చు పెట్టాం, ఇదే అవుట్పుట్ మీరు ఏదైతే ఇస్తున్నారో మీ ఓపెన్ ఏఐ ద్వారా లేకపోతే మీ ఎన్విడియా ద్వారా మీ గూగుల్ ద్వారా మీ ఇంకో దాని ద్వారా మేము ఇస్తున్నాము. కాబట్టి ప్రపంచ ఏఐ ప్రేమికులారా, ప్రపంచ ఏఐ యూజర్స్ ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో ఏఐని, మీరు మా డీప్ సీక్ R1 మోడల్ని వాడుకోండి, ఓపెన్ సోర్స్లో పెట్టాం, ఫ్రీగా మీరు కూడా వాడుకోండి అని చెప్పగానే వీటి రిలవెన్స్ అంతా తగ్గిపోయే స్థాయికి తీసుకెళ్ళిన మాట అయితే వాస్తవం. నెంబర్ గేమ్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా అటు ఇటుగా చూడొచ్చు రాజు గారు. కానీ భారతదేశం తరపున వేర్ డస్ ఇండియా స్టాండ్ అని మీరు అడగాలి నన్ను. ఓ పక్కన అమెరికా, మీరు ఫస్ట్ అడిగారు, ఓ పక్కన అమెరికా, ఓ పక్కన చైనా, ఇది ఏఐ రేస్లో. మరి ఇండియా ఎక్కడుంది అన్నప్పుడు డిజిటల్ ఇండియా యాక్ట్ DIA అని మన భారత ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ గారు సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో రేపు రాబోతుంది. ఇంకా పాస్ అవ్వాల. IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000 ఉంది భారతదేశానికి. దాన్ని కూడా ఈ DIAలో డిజిటల్ ఇండియా యాక్ట్లో కలిపేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా దీని కింద తీసుకొచ్చేసేద్దాము. అప్పుడు యూరోపియన్ యూనియన్లో ఉన్న యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ఎంత ఇంపార్టెంటో మనం కూడా మనకు ఒక యాక్ట్ ఉంటే అప్పుడు ఏఐని ఎథికల్గా, మోరల్గా, లీగల్గా, పొలిటికల్గా, సోషలాజికల్గా, హిస్టారికల్గా కరెక్ట్గా ఇన్ ట్యూన్ విత్ ద గ్రౌండ్ రియాలిటీస్ ఆఫ్ ఇండియా. లేకపోతే ఏమవుద్ది, టెక్నికల్గానేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయటం రాకెట్ స్పీడ్తో వెళ్తుంది. ఏ ఎథిక్స్ లేకుండా విలువలు, సాంప్రదాయాలు, సాహిత్యము అసలు ఇవన్నీ లేకపోతే ఏమవుద్ది అంటే రేపొద్దున ఒక పెద్ద భూతము పెను సవాల్ అవుద్ది. ఇట్ ఈస్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. ఎవరికైనా సరే తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ఆలోచనలు ఉండి భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనుకున్నారనుకోండి సార్, టెర్రరిస్టులు, ఎక్స్ట్రీమిస్టులు, లేకపోతే భారతదేశం అంటే పడని వాళ్ళు ఉంటారు, గ్యారంటీగా ఉంటారు. అనుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కనుక యాక్ట్ లేకపోతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయకపోతే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కొన్ని నిబంధనలు ఫ్రేమ్వర్క్ పెట్టకపోతే అది తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి భస్మాసుర హస్తంలాగా రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికే పెద్ద ముప్పు వచ్చే అవకాశం ఉంది రాజుగారు. ఎందుకంటే 3 దశలు ఉన్నాయి రాజుగారు. ఒక్కటి చెప్తాను, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ దశ ఫస్ట్ దశలో ఉన్నాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం ANIలో ఉంది. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ స్టేజ్ నెంబర్ 2 ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ స్టేజ్. చైనా, అమెరికా 2030 కల్లా AGI స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి. మనం ఇంకా ANIలోనే ఉన్నాం, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ స్టేజ్లో. ద థర్డ్ స్టేజ్ ఈజ్ మీరు ఊహించలేరు, మిషన్ విల్ ఓవర్ పవర్ మ్యాన్. అది చాలా ప్రమాదం. అది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఏజ్ అంటారు, ASI. అది ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా? మీరు అనుకుంటున్నారేమో నేను ఒక 100 ఏళ్ళ తర్వాత చదువుతానని. 2025 నుంచి కరెక్ట్గా 15 ఏళ్ళు లెక్కేసుకోండి. 2040 కల్లా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ స్టేజ్కి వెళ్ళిపోతాం. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది మనం సినిమాల్లో చూసినట్టు 100% మనుషుల్ని మ్యాన్ వర్సెస్ మిషన్, మనిషి మెషిన్ కొట్టుకుంటారు. మెషిన్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చెప్పనా ఎలానో? ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఉన్న గొప్పతనము లేకపోతే మన దురదృష్టం ఏంటో తెలుసా? ఇట్ కెన్ లెర్న్ ఆన్ ఇట్స్ ఓన్స్ బై సెల్ఫ్ లెర్నింగ్. అది చాలా ప్రమాదం. తనకు తానుగా మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ద్వారా తనకు తానుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ రన్ అయ్యి ఒక సిస్టమ్ తనకు దానిగా నేర్చుకొని మనిషిని సవాల్ చేసే స్టేజ్కి ద గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జెఫ్రీ హింటన్ చెప్పారు. నేను మన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వెళ్ళొచ్చాను. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో హౌ డు యూ హ్యూమనైజ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా మానవాళికి ఉపయోగపడే విధంగా మనం రాయాలి, తయారు చేయాలి అనే ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వచ్చా. ఆంధ్ర రాష్ట్ర IT మినిస్టర్ లోకేష్ గారు, తెలంగాణ రాష్ట్ర IT మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని వెళ్ళి కలిసా. ఆఫ్టర్ ఐ హ్యాడ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నేను మన శ్రీధర్ బాబు సార్ దగ్గరికి వెళ్ళి, శ్రీధర్ బాబు సార్ మీరు చాలా పురోగతి, మంచి అభ్యుదయ భావాలు ఉన్న మినిస్టర్గా పనిచేస్తున్నారు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలసీని AI సిటీ కట్టబోతున్నారు తెలంగాణలో. మరి AI పాలసీని ఎలా రాయాలి, పేదలకి, బలహీనులకి, కార్మిక కర్షక వర్గాల వారికి
ఉద్యోగాలు పోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా తెలంగాణ సమాజంలో ప్రవేశపెట్టాలి అనే దాని మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుడ్ గవర్నెన్స్ కోసం ఏ విధంగా ఉపయోగపడాలనే దాని మీద ఏ పాలసీ రాసేటప్పుడు ఎథికల్గా, లీగల్గా, మోరల్గా, పొలిటికల్గా, సోషలాజికల్గా, కల్చరల్గా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు చాలా ఇంపార్టెంట్ సార్. ఏ మిషన్ వచ్చింది అనుకోండి సార్, రోబోట్ వచ్చింది అనుకోండి, రోబో విల్ నాట్ సీ ఎనీ దిస్ థింగ్, ఇట్ విల్ ఓన్లీ సే 2+2 = 4. లైఫ్ ఎప్పుడు 2+2 = 4 అవ్వదు, మధ్యలో ఎన్నో ఉంటాయి, అంటే గ్రే ఏరియాస్ ఉంటాయి. లైఫ్ ఈజ్ నెవర్ either వైట్ ఆర్ బ్లాక్, దేర్ ఆర్ మెనీ ఏరియాస్ ఆఫ్ గ్రే. అంటే సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా మనల్ని మనం కాపాడుకుంటా బలహీన వర్గాల వారిని కూడా బలమైన వర్గాల వారి మధ్య ఆ బ్యాలెన్స్ తీసుకురాపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేసిద్దంటే డివైడ్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి అంటే అప్పుడు సార్ అన్నారు, చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెబుతున్నా రమేష్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎథికల్గా రాయటం అనేది, ఎథికల్గా ఏఐని ప్రవేశపెడతాం అనేది ఏ ఎథిక్స్ కమిటీ ఒకటి వేయాలనుకుంటున్నాం మేము. దాంట్లో తప్పకుండా మీలాంటి వాళ్ళని మేము ఇంక్లూడ్ చేస్తాము. ఎందుకంటే వితౌట్ ఎథిక్స్, వితౌట్ మోరల్స్, వితౌట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మన చరిత్ర, మన మూలాధారాలు, మన సాహిత్యము, మన సాంప్రదాయము, మన యొక్క కుటుంబ వ్యవస్థ లాంటి విలువల్ని ఏ పాలసీలో కనుక రాయకపోతే, ప్రాఫిటే ధ్యేయంగా పనిచేస్తే చాలా అది భస్మాసుల హస్తంలాగా ఏ మనల్ని తినేసుద్ది. అంటే ఇన్నోవేషన్ వర్సెస్ రెగ్యులేషన్ కూడా మళ్ళీ ఇన్నోవేషన్ తొక్కేయకూడదు. అట్లానే ఇన్నోవేషను కంప్లీట్గా సొసైటీలో ఉన్న బడుగు బలహీన వర్గాలను వాళ్ళని తొక్కేయకూడదు. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, లైక్ మధ్య మార్గము అనేది శ్రీధర్ గారికి అర్థమైంది బాగా, మన ఐటీ మినిస్టర్ తెలంగాణకి. అదేవిధంగా మన ఆంధ్ర ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా అర్థం చేసుకోగలరు. కాబట్టి వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్, చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో తన శక్తి, సామర్థ్యాన్ని, యుక్తిని అన్నిటినీ జోడించి అమెరికాకి పోటీగా ఎదుగుతున్నది. దీంట్లో ఎటువంటి అవాస్తవము లేదు, ఇది కల్పితము కాదు, ఇది నగ్న సత్యం, వాస్తవం సార్. కాబట్టి ఇండియా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్లో కృత్రిమ మేధని క్రియేట్ చేయడంలో ప్రైమరీ స్కూల్స్ దగ్గర నుంచి, సెకండరీ స్కూల్స్ దగ్గర నుంచి అన్ని స్కూల్స్ వరకు, తర్వాత ఏఐని ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇండియాలో కూడా ఏఐని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. ఏఐ ఎలాంటిదంటే చాలా మంచిది, కానీ చెడు వాళ్ళు కనుక ఏఐని ఉపయోగిస్తే దాని అంత చెడ్డది ఇంకోట్లేదు. కరెక్ట్, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి సార్. చాలా చక్కని విషయాలు చెప్పారు మీరు, నేను, అందరం. మన భారత్ కూడా ఏదో ఒక రోజు, సంవత్సరమో 5 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఈ రేసులో ముందంజలో ఉండాలి. వాళ్ళతో, చైనాతో, అమెరికాతో, ఇతర దేశాలతో పోటీ పడగలిగేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పి కోరుకుందాం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్లో మన భారతీయులు నెంబర్ 1. ఇంగ్లీష్ రాదు చైనా వాళ్ళకి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్, అంటే అర్థం చేసుకోవడానికి కానీ ఏదైనా సరే. ఇండియా నెంబర్ 1 అగైన్ ఇంగ్లీష్ స్పీకింగ్లో. మనము భారతీయులందరూ ఒక ప్రతిజ్ఞ చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త నాంది, ఎమర్జింగ్ టెక్నాలజీని ఉపయోగించుకొని భారత్ నెంబర్ 1గా కావాలనే కసితో, కాంక్షతో ప్రయత్నం చేస్తే తప్పకుండా భారతదేశము సగర్వంగా ప్రపంచ దేశాల్లో మనల్ని మనం కాపాడుకుంటా ఇటు చైనాకు అమ్ముడుపోకూడదు, ఇటు అమెరికాకు అమ్ముడుపోకూడదు. మన స్వతంత్ర భారతావనిలో మనం నెంబర్ 1 అవడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వెళ్ళగలిగిన కెపాసిటీ, క్యాపబిలిటీ అండ్ అడాసిటీ అంటే ధైర్యము మనకున్నవి. ఆ దిశ ఈ నేషనలిస్ట్ హబ్ ద్వారా ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని కోరుతా మీకు థ్యాంక్స్ చెబుతున్నారు రాజు గారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. జై హింద్ సార్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో భారత్ ముందడుగు వేయాలంటే వారు కొన్ని విషయాలు చెప్పారు. మీరు కూడా మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి. ఇంతవరకు NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.